హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆపరేషన్ మేనేజ్మెంట్ చెప్తా. ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి. ఓకే. సో ఫస్ట్ లెసన్కి వచ్చేసి మనకు లాంగ్ ఆన్సర్స్ టైప్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఆల్రెడీ మోడల్స్ పేపర్లో చూసే నేను మెన్షన్ చేశాను. 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇందులోంచే మ్యాక్సిమం అడుగుతాడు. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇవి చాలా సార్లు రిపీట్ అయినాయి. ఓకే. నెక్స్ట్ యూనిట్ 2కి వచ్చేసి 7 క్వశ్చన్స్ ఇచ్చాను. ఎందుకు 7 క్వశ్చన్స్ అంటే దీంట్లో ఇప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఒక పేపర్లో ఇచ్చారు. 3, 4 ఒక క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. అట్లా రిపీటెడ్ క్వశ్చన్సే నేను ఇందులో ఇచ్చాను. మోడల్ పేపర్స్ లైక్ ఒక 4, 5 మోడల్ పేపర్స్ చూశాను బిఫోర్ లాస్ట్ ఇయర్. అందులో నుంచి ఈ 7 క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేశాను. ఓకేనా. మ్యాక్సిమం ఈ 7 క్వశ్చన్స్లో నుంచి అడుగుతాడు. ఎందుకంటే ఈ 7 క్వశ్చన్స్ టాపిక్స్ కవర్ చేసుకుంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా రాయగలుగుతారు. ఓకేనా. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో వచ్చేసి 3 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి చాలాసార్లు. అందుకని 3 ఇచ్చాను. అరల్స్ మీరు ఇవి చదివినా కానీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. లైక్ ఇవన్నీ క్వశ్చన్స్ టాపిక్స్ కవర్ చేస్తారు కాబట్టి షార్ట్ క్వశ్చన్స్ అడిగినా కానీ మనకు ఆన్సర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేస్తే 5 క్వశ్చన్స్. ఇవి ఒకటి రిపీటెడ్ 4 టైమ్స్, ఒకటి రిపీటెడ్ 2 టైమ్స్, ఒకటి రిపీటెడ్ 2 టైమ్స్, రిపీటెడ్ 3 టైమ్స్. ఈ 4 క్వశ్చన్స్ 2-3 టైమ్స్ రిపీట్ అయినాయి. ఆల్మోస్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రిపీటెడ్ 4 టైమ్స్ ఉంది. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈసారి అడిగే ఛాన్స్ ఉంది. జాబ్ సీక్వెన్సింగ్ రూల్స్ పైన అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఇవే 3 ఇచ్చాను. నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ వచ్చేసి మనకు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మ్యాక్సిమం అడగచ్చు. ఇటువంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఫైండ్ ద టోటల్ ఎలాప్స్డ్ టైమ్ అండ్ ఐడిల్ టైమ్ అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ ఇటువంటివి అడుగుతాడు. ఇటు కూడా ఐడిల్ టైం కనుక్కో అని చెప్పేసి ఉన్నాయి. చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాబ్లము ట్రై చేయండి. ఓకేనా. నేను వీడియో పెడతాను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్స్ కూడా అలాగే మిషన్ ఐడిల్ టైం కనుక్కోమంటున్నాడు. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ప్రాబ్లం కావాలంటే. నేను ఆల్రెడీ వీడియో పెడతాను ఈ ప్రాబ్లమేటిక్ ఎక్స్ప్లెనేషన్ది కూడా. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్తో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇందులో నుంచి అడుగుతాడు. అలాగే షార్ట్ ఆన్సర్స్ టైప్ కూడా 3 ఉన్నాయి, జస్ట్ 3 ఉన్నాయి. మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇవి కూడా. ఓకే. ప్రాబ్లమేటిక్ వచ్చేసి అడిగితే రిప్లేస్మెంట్ టర్మ్ పైన అడుగుతాడు. ఓకే. దీనిపైన కూడా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ యూనిట్ 5లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 2-3 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్సే. మ్యాక్సిమం వాట్ ఈస్ ఏబీసీ అనాలిసిస్ పైన ప్రాబ్లం అడగచ్చు, లేకపోతే ఈ క్వశ్చన్ అడగచ్చు. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పైన క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. దీంట్లో నుంచే మ్యాక్సిమం అడుగుతాడు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవే రిపీటెడ్ అయినాయి మొత్తం చాలాసార్లు. అన్ని పేపర్లలో చూశాను, 4-5 పేపర్స్లో ఇవే రిపీట్ అయినాయి. ఈ టాపిక్స్లో నుంచే పక్కా అడుగుతాడు. ఓకే. ప్రాబ్లమేటిక్ వచ్చేసి 5th యూనిట్లో అడిగే ఛాన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మ్యాక్సిమం ఇప్పటి వరకు అడగలేడు. ఒకవేళ ఈ ఇయర్ అడిగితే ఏబీసీ అనాలిసిస్ పైన అడగచ్చు. ఓకేనా. దీనిపైన కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను ఏబీసీ అనాలిసిస్ ప్రాబ్లం పైన. ఓకేనా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.